గుండెల మీద చెయ్యేసుకొని దమ్ముగా, హానెస్ట్‌గా కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? 1 లేదా 2 ఓట్ ఫర్ చంద్రబాబు, ఓట్ ఫర్ జగన్. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎలక్షన్ వచ్చాయనుకోండి. ఓట్లు ఎవరికి పడతాయి? ఎక్కువ ఓట్లు. ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ చంద్రబాబు. ఏపీలో ప్రజానీకం యొక్క ఓట్లు ఎవరికి ఉంటాయి అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. కామెంట్లు ఓపెన్ చేస్తే ఓకే. ఇంతమంది జగన్ సపోర్ట్ ఉన్నారా? ఇంతమంది చంద్రబాబు సపోర్ట్ ఉన్నారా? అనేది ఒక్క దెబ్బతో తేలిపోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ అడుగుల మీద ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే రకమైనటువంటి చర్చ నడుస్తుంది. అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి తన మకం మారుస్తున్నారు అనేటువంటి వార్తలు రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టిస్తున్నాయి. అయితే దీని వెనుకున్నటువంటి అసలు కారణం ఏంటో ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కొందరేమో తన తల్లి విజయమ్మ అలాగే సోదరి షర్మిల నుంచి దూరంగా ఉండేందుకే నిర్ణయం తీసుకున్నారు జగన్ అనేటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. లోటస్ పాండ్లో అందరూ కలిసి ఉండడం ఇష్టం లేకనే ఈ మార్పు జరుగుతోంది అని కూడా ప్రత్యర్థులు చాలా క్లియర్ కట్ విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ భారత్ మీద గుప్పిస్తున్నారు వాళ్ళు కూడా. అయితే నిశితంగా పరిశీలిస్తే లోటస్ పాండ్ అనేది చూడ్డానికి ఒక భవనంలా కనిపించిన 4 వేరు భాగాలు ఉంటాయి లోపల. జగన్ ఒకవైపు ఉంటే షర్మిల ఇతర కుటుంబ సభ్యులు వేరే వైపు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. వీరి మధ్య గోడలు కూడా చాలా ఎత్తులో ఉండడం వల్ల ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరి పని వారు చేసుకునేటువంటి అవకాశం ఉందంటున్నారు. గతంలో వీరందరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఉండేవారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బయటికి ఎవరినో పంపిస్తున్నారు అనడంలో ఏ రకమైనటువంటి క్వశ్చన్ లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయ అవసరాల కోసమే హైదరాబాద్కి వచ్చి ఉండవచ్చు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు దగ్గర తీసుకోవడానికి అలాగే అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి కూడా జగన్ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని భావిస్తున్నారు విశ్లేషకులు. జగన్మోహన్ రెడ్డికి ఏపీలోని తాడేపల్లిలో పార్టీ ఆఫీసు ఉన్న బెంగళూరు అలాగే పులివెందుల్లో కూడా సొంత ఇళ్ళు ఆల్రెడీ ఆయనకు ఉన్నాయి 2 చోట్ల. రాజకీయంగా అవసరమైనప్పుడు ఎక్కడైనా ఉండడం అనేది ఒక నాయకుడుగా ఆయనకు ఉన్నటువంటి బేసిక్ స్వేచ్ఛ. హైదరాబాదు రాజకీయ చట్టం చూస్తే ముఖ్యంగా ఎన్నికల సమయంలో పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి అసత్య ప్రచారాలు తన భార్య మీద రావడం విషయంలో జగన్ చాలా కోపంగా ఉన్నారట. ఎందుకంటే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల వీళ్ళిద్దరినీ కూడా జగన్ నుంచి విడదీస్తోంది వైఎస్ భారతి అంటూ ఒక వర్గం మీడియా విపరీతంగా ప్రచారం చేయడానికి జగన్ ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని, అందువల్ల ఆయన పట్టరాని కోపంతో నిర్ణయం తీసుకున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ వ్యక్తిత్వాన్ని, భారతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే అలాగే ఇలాంటి పనులు చేస్తున్నారు ప్రత్యర్థులు, సోషల్ మీడియాను వాడుకుంటున్నారని నమ్ముతోంది వైసీపీ. జగన్ భార్య వైఎస్ భారతిని లక్ష్యంగా చేసుకుని ప్రధానంగా విమర్శలు చేయడం వెనక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉంది అంటున్నారు. భారతి ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఆవిడ కేవలం వ్యాపారాలు లేకపోతే ఇంటి బాధ్యతలు ఇవి మాత్రం చూసుకుంటూ ఉంటారు, పిల్లల గురించి చూసుకుంటూ ఉంటారు. అలాంటి ఆమె పేరుని కావాలని బయటికి తీసుకొచ్చి అనవసరమైనటువంటి వివాదాల్లో తీసుకొచ్చి జగన్ని మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అంటున్నారు వైసీపీ అభిమానులు. జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో వైఎస్ భారతి అనుభవించినటువంటి బాధ కూడా అంతా ఇంత కాదు. ఆ కష్టకాలంలోనే ఆమె ఎంతో ధైర్యంగా నిలబడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి చిన్న చిన్న ఆరోపణలు వారిని ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి తన కుటుంబం పట్ల, భార్య పట్ల ఎప్పుడు ఎంత గౌరవంగా ఉంటారో అందరికీ తెలిసినటువంటి అంశమే అంటున్నారు. తన మీద వచ్చేటువంటి విమర్శలను కూడా ఆయన భరిస్తారేమో కానీ తన కుటుంబ సభ్యులు గోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అంటున్నారు. అట్లాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి మీద ఒకప్పుడు కంప్లైంట్ ఇచ్చారు గృహహింస గురించి అంటూ కూడా ఒక వర్గం మీడియా స్ప్రెడ్ చేస్తున్న ఒక పుకారికి, ఒక అబద్ధానికి చెక్ పెట్టేలాగా జగన్ నిర్ణయం తీసుకున్నారనే మాట వినిపిస్తోంది.